డియర్ స్టూడెంట్స్, మన దేశంలో నేషనల్ డైరీ డెవలప్మెంట్ కింద 1970లో ప్రారంభించారు. ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ అంటే పాల వెల్లువ. పాల వెల్లువ అంటే పాల ఉత్పత్తులు. పాల ఉత్పత్తులు మనకి ఎవరు ఏమేమి ఇస్తాయి? జంతువులు, ఆవులు, గేదెలు ఇస్తాయి. ఆవులు, గేదెలు ఇచ్చే పాలనే మనకి మనుషులకి చాలా బలవర్ధకమైన సంపూర్ణ ఆహారం. అయితే ఈ గేదెలు, ఆవులు పాల ఉత్పత్తులు విరివిగా రావాలంటే వాటికి తగినటువంటి పోషణ ఇవ్వాలి. ఆ పోషణలో రకరకాలు ఉన్నాయి. ఒకటి బియ్యం పొట్టు, పెసర పొట్టు, ఇలా రకరకాల పొట్టులు తౌడు కింద ఇస్తూ ఉంటాం. అదేవిధంగా ముఖ్యంగా గ్రాసం, పాల ఉత్పత్తులు అధికంగా రావాలంటే గ్రాసం అనేది అవసరం. గ్రాసం అంటే గడ్డి. ఈ పశుగ్రాసము ఈ గడ్డి ఏపుగా పెరుగుతుంది. మళ్ళా కోస్తే మళ్ళీ నీళ్ళు పెడితే మళ్ళీ గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. ఈ గడ్డి వేసిన దానివల్ల పశువులు మనకి ఎక్కువగా పాలన ఇస్తాయి. కాబట్టి 1970లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ కింద ప్రారంభించి 1970 ప్రారంభించి ఈ పాల ఉత్పత్తులు పెంచడానికి ఇలాంటి అనేక రకాలైన గడ్డలు ఉన్నాయి మన దేశంలో. ఆల్ఫాల్ఫా గడ్డి, ఇంకా ఎన్నో గడ్డలు ఉన్నాయి. ఈ గడ్డి వేసిన దానివల్ల పాల ఉత్పత్తులు మనకి ఎక్కువగా వస్తాయి. ఈ పాల ఉత్పత్తులు పసిబిడ్డ కాడి నుంచి, అంటే పుట్టిన బిడ్డ కాడి నుంచి చనిపోయే ముసలి వాళ్ళ వరకు సంపూర్ణ ఆహారాన్ని అందించే ఆహారం ఏదన్నా ఉంది అంటే అది ఒక పాలే. కాబట్టి పాల ఉత్పత్తులు మనం జాగ్రత్తగా వాడుకోవాలి. పశువులను కూడా ఏవంటే అవి రకరకాల నానాకమైనటువంటి పశువుల ఆరోగ్యం చెడిపోయేటువంటి మేతలు వేయకుండా మంచి గడ్డి, శుభ్రమైన గడ్డి, వీటిని ఇంకా కట్ చేసి ముక్కలు కట్ చేసి వాటికి ఆహారం అందిస్తే మనందరికీ విరివిగా పాలనిచ్చి మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లో, మన ఆరోగ్యం బాగుండటంలో పశువుల యొక్క పాల ఎంతో ముఖ్యమైన పాత్రని పోషిస్తున్నాయి.